మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన నామంలో సర్వోన్నతుడైన క్రీస్తు ప్రేక్షకులందరికీ కూడా ప్రత్యేకమైన ఈ సమయపు శుభములు నేను తెలియపరుస్తున్నాను. ప్రభు నాధికార సంకల్పం చొప్పున దేవుడి గొప్ప తీర్మానాన్ని, ఏర్పాటును ప్రభు అనుగ్రహించి ఈ రీతిగా ఈ యొక్క గాస్పల్ టీవీ ముఖంగా మీరు కలుసుకోవడానికి, యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు కలుసుకోవడానికి ప్రభు అనుగ్రహించిన ఆధిక్యతను బట్టి దేవుని దీనదాసునిగా నా యొక్క కృతజ్ఞతాస్తుతులు ప్రభుకు చెల్లిస్తున్నాను. పిల్లల కొంతకాలంగా మనం గత 2-3 సంవత్సరాలుగా ఈ ఆత్మ సంబంధమైన సహవాసాన్ని కలిగి ఉండడానికి, ప్రభుని స్తుతించడానికి మీలాంటి పరిశుద్ధుల యొక్క ప్రార్థన అదెంతో మాకు ఇంధనంగా ఉందని నమ్ముచున్నాము. అలాగే మా సంఘంలోని పరిశుద్ధులు దేవుడు మాకు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి గ్రామీణ పరిచర్య, పట్టణ పరిచర్య, 55 అద్భుతమైనటువంటి గ్రామాల్లోని దేవుని సంఘాలు, ప్రార్థన పరులు మా వెనకాల ప్రార్థిస్తూ ఈ యొక్క గొప్ప సేవను, దేవుని మనసుతో జరిగించడానికి మాకు వినోదనుగా ఉన్నారు. అలాగే మీరు అనేకుల ఈ సమయాల్లో ప్రార్థన సాయాన్ని కోరినప్పుడు మా ప్రార్థన బృందం వారు ప్రత్యేకంగా మా ప్రియ సహోదరులు ఈ గొప్ప పనిలో దేవుని సన్నిధిలో ప్రార్థించే భారాన్ని కూడా కలిగి ఉన్నారు. వారం మధ్యలో కూడికలు, నెలవారీ కూడికలు, వాగ్దాన కూడికలు, ఉపవాస పండుగల పేరుతో దేవుని మహాదయలో ఈ రీతిగా సంఘముగా మేము వర్ధిల్లుచు దేవుని ప్రేమలో మీ కొరకు ప్రార్థించడం మా ధన్యతగా ఎంచుకుంటూ ఈ యొక్క సమయానికి ప్రేమతో దేవుని సేవకుడిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. తలలు వంచుదామంటే ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ గల పరలోకపు తండ్రి, ఘనమైన మీ నామమునకు స్తుతి ప్రశంసలు చెల్లిస్తున్నాము. ఈ అద్భుతమైన తరుణం మీరు మాకు అనుగ్రహించున్నారు. మీ వాక్యాన్ని, లేఖనాన్ని ధ్యానించినట్లు సర్వోన్నతుడైన క్రీస్తు కార్యక్రమం ద్వారా పరిశుద్ధులను మీరు బలపరుస్తూ మీ లేఖనాలు మా మధ్యలో ఉంచబోతున్న, మాతో మాట్లాడబోతున్న మీ ప్రేమకై మిమ్మల్ని ఘనపరుస్తూ స్తుతిస్తున్నాం. దయగల తండ్రి, కొద్ది సమయంలో మీ యొక్క లేఖన భాగాన్ని ధ్యానించినట్లు మా హృదయాన్ని మీరు వెలిగించమని, దర్శించమని, బలపరచమని యేసు ప్రభు వారి ఉన్నత నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన దేవుడు ఆరాధనకు అర్హుడు అనే శీర్షిక ద్వారా వాక్యాన్ని మనం వింటున్నాం. ఈ సమయాన 147వ సంకీర్తన మొదటి 3 వాక్యాలు చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదిరిన ఇశ్రాయేలీయులను పోగు చేయువాడు. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. పిల్లరా, ఈ లేఖన భాగాన్ని చూసినప్పుడు సృష్టికర్త అయిన దేవుని సన్నతించే శక్తి మనలో ఉండడం గొప్ప భాగ్యం. ఈ చరాచర విశ్వాన్ని, సర్వ భూమండలాన్ని, సర్వ ప్రపంచాన్ని, మహాకాశములను, వాటి వైభవాన్ని, సమస్త చరాచర జగత్తును సృష్టించిన దేవుడు ఈ చిన్నవారమైన, మంటివారమైన మనలో ఒక గొప్ప భాగ్యాన్ని ఉంచాడు. దేవుని స్తుతించే ఈ గొప్ప భాగ్యం మనకివ్వడం ఎంతైనా మనకు దేవునికరం. పిల్లారా, ఆయన సన్నతించే శక్తి మనలో ఉండడం ఎంతో మనకు మేలుని విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే అనాదిగా దేవుడు మానవులలో ప్రభువును స్తుతించేటువంటి ఒక గొప్ప ఆశను దేవుడే ఉంచినాడు. ఎందుకంటే మానవుడు పరమాత్ముడైన దేవుణ్ణి ఆరాధించడం ప్రభు కోరుతున్నాడు. ఒకనాడు యేసుప్రభు వారి భూలోకంలో మానవుడు ఉన్నప్పుడు ఆయన సంచరిస్తూ సుకారు అనే గ్రామానికి వచ్చి ఒక సమరీ స్త్రీతో మాట్లాడుతున్నాడు. ప్రపంచంలో తత్వవేత్తలకి, గొప్ప జ్ఞానం కలిగిన వారికి, మహా మేధావులకు అందని సంగతులను దేవుడు ఒక సామాన్య స్త్రీతో పంచుకున్నట్టు యోహాను సువార్త 4వ అధ్యాయంలోని ప్రారంభం నుండి ఆఖరు వచనం వరకు చదివినప్పుడు చాలా విషయాలు మన యొక్క గమనంలోనికి వస్తాయి. యేసుప్రభు వారు ఒక ప్రవక్తతో మాట్లాడలేదు, కానీ అందులో పాపములో ఉన్నటువంటి వ్యక్తితో, పాపాన్ని జయించలేని వ్యక్తితో యేసుప్రభు మాట్లాడుతున్నాడు. ఒకవేళ మీరు పాపాన్ని జయించలేకపోతే, మీ పరిస్థితుల్లో మీరు నమ్మకంగా ప్రభుతో మీరు సహవాసం కలిగి ఉండకపోతే మీకు శుభవార్త చెప్పనివ్వండి. ప్రభు మీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఈ అంత్యకాలపు సంఘమైనటువంటి కడవరి సంఘం యొక్క మహిమ ఏమిటంటే ప్రభు మనతో ఇంకా మాట్లాడాలని కోరుతున్నాడు. అందుకే ఈ దినాన్ని మనకి ఇచ్చినాడు. యోగులమని కాదు, కానీ కరోనా సమయంలో ఎన్నో కోట్ల మంది ప్రపంచంలో తమ అసూలు భాషి ప్రపంచాన్ని విడిచిపెట్టి ఈ లోకానితో సంబంధాలను తెంచుకొని వారు తమ కాలాన్ని ముగించినారు. యోగ్యులమని కాదు, కానీ అనంతమైన కృప, ఆయన ఉన్నతమైన ప్రేమ, దయ మన జీవితాలు ప్రభు తోడుగా ఉంచి ఈ మంచి తరుణాన్ని ప్రభు మనకి ఇచ్చినాడు. ఇప్పుడు టీవీలో కానీ లేక సోషల్ మాధ్యమం ద్వారా మీరు వాక్యాన్ని వింటున్నట్టయితే ఇది నిజంగా నిస్సందేహంగా ఎంతో భాగ్యం అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. పిల్లలు గమనించినట్టయితే యేసుప్రభు వారు సుకారు గ్రామంలో ఒక సమరీ స్త్రీతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఎవరో చెప్తున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించాలి అంటున్నాడు. ఆరాధన దేవుడు కోరిన గొప్ప అద్భుతమైనటువంటి వనరు మానవుని నుండి. మనం ఏమి ఇవ్వగలం చెప్పండి? పాత నిబంధన అంతా కూడా దేవుడు మనుషులకి ఆయా బలులు ఇచ్చేటువంటి బాధ్యతలను ఇచ్చినాడు. ఎన్నెన్నో బాధ్యతల్లో వారు పనుల్లో దేవుని కొరకు, దేవుని మందిరానికి ఖాళీ చేతులతో రాకుండా వారు దేవుని సన్నిధికి వచ్చి తమ యొక్క శక్తి కొలది ప్రభువుకి ఇచ్చేవారు. ఈరోజు ప్రార్థన అంటే చాలామందికి చాలా అలవాటు అయిపోయింది. ఏంటంటే ఏదో మందిరానికి రావడం, ఒక 2 గంటలు ప్రార్థనలు ఉండడం, ఆ తర్వాత మందిరంతో సంబంధం లేకుండా జీవించడం, దేవుని సన్నిధిలో బాగా పొడవైన ప్రార్థనలు చేయడం, దేవుని ఇంట్లో ఏ కొదవ ఉన్నా, ఏ అక్కరున్నా పట్టించుకోకపోవడం,
దేవుని సేవలో రోజు జరిగేటువంటి రోజువారీ పరిచర్యలో ఎంతో సమయం ప్రభు ఇచ్చిన వృత్తి వ్యాపారాలు, జీవన సంబంధమైన చేతి వృత్తులు, వ్యవసాయము, దేవుడు ఇచ్చినటువంటి వ్యాపారము, ఉద్యోగము, గవర్నమెంట్, ప్రైవేటు, సాఫ్ట్వేరు, హార్డ్వేరు, ఎన్నో విధాలైనటువంటి బాధ్యతలు దేవుడు కృప చూపిస్తే దేవుని మందిరాన్ని ప్రేమించిన వారు అనేకులు ఉన్నారు. దేవుని సేవ కొరకు కనీసం ఒక పూట సెలవు పెట్టి ప్రార్థన మందిరం యొక్క బాగో కొరకు, దేవుని సేవ కొరకు ప్రయాసపడేవారు తక్కువవుతున్న రోజుల్లో ఉన్నాం. ఆస్తులు అంతస్తులు పెరగొచ్చు, కానీ భక్తిలో ముందుకు సాగడం చాలా గొప్ప విషయం. అబ్రహాం అన్నింటిలో వర్ధిల్లాడు, ఆస్తిలో సంపన్నుడుగా ఉన్నాడు, చాలా గొప్పవాడుగా ఉన్నాడు. కానీ విశ్వాసంలో తరగని నిధిని సంపాదించుకున్నాడు. విశ్వాసం అంటే దేవుని దగ్గరికి వచ్చి ఏదో పొడవైన పెద్ద పాట పాడడం కాదు, చాలా పెద్ద వాక్యాన్ని చాలా పెద్దగా వల్లివేయడం కాదు, ఏదో రహస్యంగా దేవుని దగ్గరికి వచ్చి ఏదో 100 రూపాయల కానుకేసిపోవడం కాదు. దేవునికి ఇచ్చిన వాటిలో శ్రేష్టమైనది దేవుని స్తుతించే అనుభవాన్ని, తద్వారా దేవుని మందిరాన్ని ప్రేమించే అనుభవాన్ని, దేవుని రాజ్యాన్ని కట్టడంలో ఒక మంచి నిపుణత గల పనివారుగా మనం జీవించే విషయాన్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోరాదు స్నేహితులారా. ఏదో తమాషాగా దేవుని మందిరాన్ని మనం వచ్చి ఏదో యాదృచ్ఛికంగా యాక్సిడెంటల్గా దేవుని సన్నిధికి మనం వచ్చి ఏదో కనబడి అట్లా వెళ్ళిపోవడం కాదు. మన ఇంట్లో ఒక క్రమం ఉండాలి, మన హృదయంలో క్రమం ఉండాలి, మన సంఘంలో ఉన్న క్రమానికి మనం లోబడి ఉండాలి, వాక్య క్రమానికి లోబడి ఉండాలి, సేవా క్రమానికి విధేయత చూపుతూ ఉండాలి. అప్పుడే మన కుటుంబాలు దేవుని నడవడికలో ఉంటాయి. దేవుడు ఆ సమరయ స్త్రీతో మాట్లాడుతున్న విషయాలు చాలా ఆశ్చర్యాన్ని మనకు కలిగిస్తాయి. ఏమైనా ఆశ్చర్యం కలిగిస్తాయంటే దేవుడు ఆమెతో మాట్లాడుతూ ఆమెతో అంటున్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించాలి అంటున్నాడు. ప్రభువును ఆరాధించడం చాలా ముఖ్యమైన విషయం అండి. ఆరాధన అనేది 2-3 రకాలుగా ఉంటుంది. ఆరాధన అనే అంశం మీద మా సంఘాల్లో జనరల్గా వర్షిప్ మెసేజ్ అని ఒక ప్రత్యేకంగా ఆదివారపు ఆరాధనలో ప్రాముఖ్యంగా మా మందిరాల్లో ఏదో ఒక మందిరంలో డెఫినెట్గా ఒక వర్షిప్ మెసేజ్ అనేది ఉంటుంది. అంటే ప్రత్యేకంగా ఏ విధంగా ఆరాధించడం అనే విషయం మీద దేవుడు అనేకమైనటువంటి లోతైనటువంటి సంగతులను దేవుడు బోధపరుస్తుంటాడు. కేవలం మా సంఘమనే కాదండి, ప్రపంచంలో ఏ సంఘమైనా దేవుడు మాట్లాడుతుంటాడు. అందులో మూలోపదేశము ఆరాధన. ఆరాధన లేకుండా మన వ్యక్తిగత జీవితము, విశ్వాస జీవితం అనేది యేసు ప్రభుతో సంపూర్ణం కాలేదు. అందుకే మనం ఆరాధికులమై ఉండాలి. యేసు ప్రభు ఆరాధికుల కొరకు ఎదురు చూస్తున్నాడు. తను వెంబడించేవారు, తను ఆరాధించేవారు అటివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. గాడ్ డిజైర్స్ సో. దేవుడు కోరుచున్న వాటిని ప్రభుకి ఇవ్వడం ఎంతైనా భాగ్యం కదా. దేవుడు కోరిన వాటిని ఇవ్వడం మంచిది. కయీను హేబేలులలో దేవుడు కయీను అర్పణను లక్ష్య పెట్టలేదు అని రాయబడింది. అంటే కయీనులో ఆరాధన జీవితం లేదు, త్యాగం లేదు. కొంత పంట తీసుకొచ్చాడు, విసిరేసినట్టుగా పడేసి ఉంటాడు. ప్రభు ఆ పంటను చూసి చాలా ఆశ్చర్యపడ్డాడు. ఎందుకంటే ఈయనలో భక్తి ఎలా ఉంది అంటే పంట అల్లాడిస్తాడు, ఆ ధాన్యం తీసుకుని వెళ్ళిపోతాడు. అది మరి హేబేలు సంగతి. దేవుని సన్నిధికి వచ్చి ఆ చక్కని తొలుచు ఉన్నటువంటి ఆ మంచి పొట్టేలును లేక ఆ మంచి పశువుని వధిస్తాడు. ఇట్స్ నో మోర్ లివ్. ఆ జంతువు మళ్ళీ జీవించడానికి అవకాశం లేదు. దేవుని సన్నిధిలో వాటిని వధిస్తాడు. అంటే ఆరాధన అనేది గొప్ప త్యాగంతో కూడిందనమాట. దేవుడు హేబేలుతో చెప్పిన మాట, దేవుడు హేబేలును అంగీకరించిన విషయము కయీనుకి నచ్చలేదు. కయీను తన సోదరుని మీద కోపాన్ని పెంచుకున్నాడు. ఆరాధికుల మీద కొంతమంది కోపాన్ని పెంచుకుంటారు. నువ్వు ఆరాధికురాలు ఉన్నప్పుడు ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మీద అనేకులు ఒక విధమైనటువంటి ద్వేషాన్ని, కోపాన్ని కలిగి ఉండొచ్చు. అది సంఘములో కావచ్చు, సంఘం వెలుపల కూడా కావచ్చు. నువ్వు వేటిని బట్టి చింతించాల్సిన అవసరం నీకు లేదు. ఎందుకంటే నువ్వు ఆరాధించే దేవుడు మహిమగల దేవుడు. ఆయన మహాత్మ్యం గల మహారాజు. ఆయన సర్వ భూమండలానికి అధిపతి. ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలం నుండి సర్వాధిపతి అన్న గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఈ గొప్ప దేవుని మనం కలిగి ఉన్నందుకు దేవునికి స్తోత్రం. ఆయన గొప్ప ప్రేమతో మనం పిలుస్తున్నాడు. ఆయన ఆరాధించడం మనం ఎప్పుడు గ్రహించగలమంటే ఆయన ఆరాధించడంలోని మహిమను, ఆ కృపను, యోగ్యతను, దేవుని యొక్క సకల ఐశ్వర్యాన్ని మన జీవితాల్లో పొందువారంగా ఎప్పుడైతే మన ప్రభుత్వం మన యొక్క సహవాసాన్ని పెంపొందించుకుంటామో, వెంబడిస్తామో మనం ఆయన పిల్లలుగా మారతాం. ప్రభు అంటాడు కొత్త నిబంధనలో, నా గొర్రెలు నా స్వరము వినును అంటాడు. మనం ఆయన గొర్రెలుగా ఆయన స్వరాన్ని వినాలండి. ఆయన స్వరం వినకుండా మనం ఏం చేయలేం. ఆయన స్వరం వినగలిగితే మన జీవితాలు మేలుకరంగా ఉంటాయి. మనం ఆయన స్వరం వినకుండా దేవుని సన్నిధికి వచ్చిన ఆరాధన చేయలేం. దేవుని సన్నిధిలో పాట ద్వారా ఆరాధన చేయవచ్చు, దేవుని సన్నిధి సమయానికి రావడం ద్వారా ఆరాధన చేయవచ్చు, దేవుని ఇంట్లో పరిచర్యలో ఉపయోగపడడం ద్వారా ఆరాధన చేయవచ్చు, దేవుని ఇంట్లో నమ్మకంగా దశమ భాగాన్ని, దేవుని యొక్క సేవా సంబంధమైన బాధ్యతల్లో నమ్మకంగా దేవుని సేవ రాజ్య విస్తరణ జరగడానికి, ఇలాంటి బహుముఖమైనటువంటి విధాలుగా దేవుని యొక్క సేవ విస్తరించడానికి సాంకేతికమైన పరిజ్ఞానంతో ఎంతో ప్రయాసంతో దేవుని సేవ అందించబడడానికి కూడా మీ సంఘంలోని అక్కర్లు తీరిన తర్వాత ఇలాంటి పరిచర్ను కూడా మీరు ప్రేమించినప్పుడు మీరు దీవించబడతారు. అది మనం నేర్చుకోవాల్సిన పాఠం. ఆత్మ సంబంధంగా ఆరాధికుల వలె మనం మారినప్పుడు దేవుడు ఆనందపడతాడండి. ఆయన ఆ ఆరాధికుల కొరకు ఎదురు చూస్తున్నాడు. దావీదు తన కీర్తనలు రాస్తూ ఆఖరి భాగానికి వచ్చేసాడు. 147వ కీర్తన. ఈ 147వ కీర్తనలో దావీదు రాస్తూ అంటాడు, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది అంటున్నాడు. ఏది మంచిదో వాటిని రాస్తున్నాడు. మనం మంచి వాటిని కోరుకుంటాం, మనుషులుగా కోరుకోవాలి కూడా. దేవుడు మనలో ఉంచిన ఈ మంచిని ఆయన కొరకు వాడుట ఎంతో ప్రాముఖ్యం ప్రియులారా.
మన దేవునికి స్తోత్రము గానము చేయుట మంచిది. దేవునికి స్తోత్రము చెల్లించుట అదెంత మేలు, అదెంత సంతోషము. ఆయన కొనియాడడం, ఘనపరచడం. అందుకే దావీదు ఇంకో సందర్భంలో అంటాడు, నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించునని 63వ కీర్తన 3వ చరణంలో అంటాడు. ఆయన కృప, ఆయన సన్నిధి జీవం కంటే ఉత్తమమని మనం గ్రహించాలి. ఈ ఉన్నతమైన ఉత్తమమైన కార్యాన్ని మరియ తన జీవితంలో నేర్చుకున్నట్టుగా బైబిల్ చెప్తోంది. యేసయ్య తన ఇంటికి రాగానే ప్రభు మాట్లాడుతుంటే యేసయ్య పాదాల దగ్గర కూర్చున్న బోధనంతా వింటూ ఉంది. అందుకే మనకు మరియ లాంటి వినే మనస్సు, భక్తిగల జీవితం, మార్త లాంటి చేతులు ఉండాలని మర్చిపోవద్దు. మార్తలాగా పనిచేయాలి, మరియలాగా వాక్యాన్ని వినాలి, మరియలాగా ఆయన పాదాలను పట్టుకోవాలి, దేవుని ఇంట్లో నమ్మకస్తులుగా ఉండాలి. దేవుని కొరకు ప్రయాసపడకుండా మార్త తొందరపడిందట. ఆమె చాలా తొందరపడుతూ మాట్లాడుతూ ఉంటుంది. కొందరు పరిచర్య చేస్తారు, మందిరంలో ఏదో ఒక ఉపచర్యలో పాల్పొందుతారు, వారు ఒక తొందరపడుతూ ఉంటారు. ఎందుకో వారికి తెలియని తొందర, ఏదో మాట్లాడుతూ ఉంటారు. మేము లేకపోతే ఏం కదలదు, ప్రపంచమే జరగదు అన్నట్టుగా అనుకుంటూ ఉంటారు. కాదు పిల్లారా, మనం ఆందోళన పడాల్సిన, మనం గాబరపడాల్సిన, మన మీద గొప్ప చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రభు ఆయన కార్యాన్ని ఆయన జరిగించుకుంటాడు. ఫరో లాంటి కఠినాత్ముని దేవుడు మార్చి తనను ఆరాధించుటకు దేవుడు తన ప్రజలను విడుదల చేసినాడు. ఆ యుద్ధం మోషేకి, ఫరో కాదు, కానీ ప్రభువుకి సాతాను మధ్య జరుగుతున్న యుద్ధం అని గ్రహించాలి. ప్రభు ఆ యుద్ధంలో, ఆ ప్రయాసంలో దేవుడు మోషేను బలపరుస్తూ వచ్చినాడు. ఫరో హృదయం కఠినమవుతూ ఉంటుంది, ఫరో కఠినంగా ఉంటాడు. ఈ విశ్వాసాన్ని బలపరచడానికి ప్రత్యేకమైన కోణంలో దేవుడు మోషే ద్వారా ఆ యుద్ధాన్ని దేవుడు ముగింపు చేస్తూ వస్తాడు. కారణం ఏమిటంటే, ఎప్పుడు లోబడినటువంటి ఆ యొక్క ఫరో, దేవుని మాటకు లోబడినటువంటి, విధేయత చూపనటువంటి ఆ వ్యక్తి తనను తను మార్చుకోవడానికి దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చినాడు. పిల్లల స్నేహితులారా, మన జీవితాలు ఎదురయ్యేటువంటి సవాళ్ళ మధ్య, పోరాటముల మధ్య, శ్రమల మధ్య, కన్నీళ్ళ మధ్య, వేదనల మధ్య, ఆటంకాల మధ్య, కొదవల మధ్య, అనారోగ్యం మధ్య, శాంతి మధ్య, కుటుంబ కలహాల మధ్య ఏ పరిస్థితులు నేను బాధిస్తున్న ఎరుగము, కానీ దేవుని సేవకులు చెప్పనివ్వండి, ప్రభు మీ పక్షం యుద్ధం చేస్తాడు. అందుకే ప్రభు నీ పక్కన 1000 మంది పడిన, కుడి పక్కన 10,000 మంది కూలినాను, అపాయము నీ యొద్దకు రాదు అంటున్నాడు ప్రభు. విశ్వాసంతో పలకండి, ప్రభు నాకు అపాయం రాదు అని నేను నమ్ముచున్నాను. దేవా, నేను ఇది నిరీక్షణ కలిగి ఉన్నాను, నన్ను బలపరిచే దేవుడు నీవే ప్రభు అని మీరు విశ్వాసంతో పలకండి. మీ బలహీనతలో, మీ అశాంతిలో, మీ యొక్క నెమ్మది లేని పరిస్థితులలో, మీకు పరిస్థితులు ప్రతికూలంగా ఉన్న వేళలో మీరు దేవుని సన్నిధికి రావడానికి, మీరు దేవుని సన్నిధిలో అప్పగించుకోవడానికి మీకు తగినంత శక్తి సామర్థ్యం లేని సమయంలో, మీ విశ్వాసం మీకు సరిపోనప్పుడు కూడా ప్రభుతో ఒప్పుకోండి. ప్రభువా, నీవే నన్ను నడిపిస్తావు, నీవే కదా నాకు ఆశ్రయము, నీవు తప్ప నాకెవరున్నారు? దావీదు అంటాడు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకంలోనిది ఏదీ నాకు అక్కర్లేదు అంటాడు. ఎంత విశ్వాసం అండి! దేవుడు నాతో ఉంటే అంతకు మించిన ఆనందం మరొకటి లేదంటాడు దావీదు. మన జీవితాల్లో అన్నీ ఉండాలి, ప్రభు ఉండాలనుకుంటాం, అదే మనలోని పొరపాటు. ప్రభు మాత్రమే మనతో ఉండగలిగితే ఈ లోకంలోని పరిస్థితులు సంపన్నమైన, ఒకవేళ చిన్న స్థితిలో ఉన్న మన జీవితాలు దేవుని ఎన్నుకునేవిగా ఉంటాయి. లాజర్ను చూడండి, పుండ్లతో, బాధలతో, శరీరపు నొప్పులతో, గాయములతో, చర్మ వ్యాధితో చీకిపోతున్న పరిస్థితుల మధ్య ఉన్న లాజర్ను చూడండి. పేరు రాయబడిన ధనవంతుని చూడండి. దేవుడు ఎవరితో ఉన్నాడు? కడు బీద స్థితిలో ఉన్నటువంటి ఈ రుగ్మతలతో పీడిపబడుతున్న లాజరుతో లేడా? ప్రభు ఉన్నాడు. ధనవంతునికి సమయం ఎక్కడుంది దేవునితో గడపడానికి? ఆయన బిజీ షెడ్యూల్ అట్లా ఉంది. ఏం తినాలి, ఏం త్రాగాలి, రకరకాల వస్త్రాలు వేసుకోవాలి, ఏ విధంగా లోకాన్ని ఎంజాయ్ చేయాలి, ప్రపంచం మీద అదేవిధంగా నడుస్తూ ఉంది. మనం లోకస్తుల వల్లే లోకం సంబంధమైనటువంటి ఆశలను, అభ్యాసాలను కలిగి ఉంటే ప్రభు ఎలా సంతోషపడతాడు? మనం వేటిని ఎన్నుకోవాలి, మనం వేటితో నడవాలి, మన వేటితో మన యొక్క జీవనాన్ని సాగింప చేసుకోవాలి. ఈ ప్రశ్న మనకు మనం వేసుకున్నప్పుడు ఇలాగా మన జీవితాలు చాలా ప్రత్యేకమైనవి ఉంటాయి, మన జీవితాలు చాలా ప్రత్యేకమైనవి కనబడతాయి. అందుకే ప్రభు అంటున్నాడు, ఆ లాజరుతో ప్రభు ఏం పెద్దగా మాట్లాడినట్టు లేదు, కానీ ధనవంతుడు చాలా ఎంజాయ్ చేసినాడు. ఇద్దరు చచ్చిపోయినారు. ఇద్దరిని సమానంగా మరణం అనేది బంధించేసింది. మరణం దగ్గర రాగానే అందరినీ కలిపేసుకుంటుంది. ధనవంతుడైనా, గొప్పవాడైనా, ప్రధానమంత్రి అయినా, ఒక గొప్ప దేశ అధ్యక్షుడైనా, ప్రపంచంలో చాలా సంపన్నుడైనా, గొప్ప శాస్త్రవేత్త అయినా, ఎవరైనప్పటికీ హ్యూమన్ బీయింగ్, మానవులందరినీ కూడా, అత్యంత పేద దయనీయ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులను కూడా మరణం అనేది కలిపేసుకుంటుంది కదా భూమిలో. ఎగ్జిట్ ఫ్రమ్ ద వరల్డ్, అక్కడ అసలైన జీవితం ప్రారంభమైంది. అందుకే విశ్వాస జీవితం అనేది కొన్ని సంవత్సరాలు ఉండేది భూమి మీద. వాటి నమ్మకంగా ఉంటే ఆ చిరాగృహంలో దేవుని ఎల్లప్పుడూ ఉంటాం. కాగా మనం సదాకాలం ప్రభుతో కూడా ఉందమని తెస్సలోనిక పత్రికలో పౌలు రాస్తూ తెస్సలోనిక సంఘాన్ని హెచ్చరిక చేస్తూ ఆదరిస్తాడు, నిరీక్షణ గల మాటలు చెప్తాడు. కాగా మనం సదాకాలం ప్రభుతో కూడా ఉంటాం. ఎంత గొప్ప నిరీక్షణ! మన ప్రభుతో నమ్మకం ఉండగలిగితే, మన విశ్వాసంలో, ప్రార్థనలో, వారం మధ్య, రోజువారి జీవితం మధ్య ప్రభు కొరకు మనం జీవించగలిగితే, సాగిపోగలిగితే ఎంత మేలు, ఎంత సంతోషం, ఎంత ఆనందం, ఎంత మహిమకరం, ఎంత అది మనకు దీవెనకరం స్నేహితులారా. అందుకే మనం దేవుని మాటలు వింటున్నప్పుడు మనం ఎక్కడ కూడా తొట్టుపడకుండా మనల్ని మనం కట్టుకోవాలి స్నేహితులారా. మనం దేవుని సరిలో ఏదైనా కొదవగలిగి ఉన్న ప్రభుతో చెప్పుకోవాలి. ఆయన చిత్తమైతే మనకు కలుగుతుంది. ఆయన చిత్తమైతే మనకు తప్పక మేలు జరుగుతుంది. జరగకపోయినా ఆయన నా పట్ల మేలు చేయటకు నమ్మదగిన దేవుడు, నన్ను నడిపించటకు చాలున దేవుడు. నా ప్రభు నన్ను ఎక్కడ కూడా నష్టపోనివ్వడు. ఆయన నష్టానికి ఒకవేళ అప్పగించినా, ఆయన ఇష్టపడిన ఆయన చిత్తం నా పట్ల నెరవేరితే చాలు.
అందుకే అనుకూలమైన ఆయన చిత్తం కొరకు ప్రార్థించడం పరలోక ప్రార్థనలు ప్రభు నేర్పిస్తారు. అదొక మోడల్ ప్రేయర్ అండి. యేసు ప్రభు చేసిన ప్రార్థన కాదు కానీ శిష్యులు చేయుటకు ప్రభువు నేర్పిన ప్రార్థన అది. యోహాను తమ శిష్యులకు నేర్పినట్టుగా ప్రభువా మాకు కూడా ప్రార్థన చేయడం నేర్పించవా అన్నారు వాళ్ళు. మనం అడిగాం ఎప్పుడైనా ప్రభువుని, ప్రభువా నాకు ప్రార్థన చేయడం నేర్పించు అన్నామా? మనం చెప్తా ఉంటాం లిస్ట్, ఇంకా ప్రభు వినాల్సిందే. సేవకుడు యజమాని చెప్తే ఎట్లయితే వింటారో అట్లా వినాలన్నట్టుగా మన ప్రార్థనలు ఉంటాయి. కొన్నిసార్లు చెప్తూనే ఉంటాం మన ప్రార్థనలో. ప్రభు ఏం చెప్తాడో వినడానికి మనకు కొంచెం లోపిక కూడా ఉండదు. ప్రభుతో గడిపితే మనకు ఆ విషయాల్లో మనం ముందుకెళ్ళగలం. ప్రభు యొక్క మెల్లని స్వరాన్ని మనం వినగలం, ఆయన మాటలు మనం చక్కగా ధ్యానించగలం. అందుకే యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకు కూడా ప్రార్థన చేయడం నేర్పించు ప్రభు అంటే, ప్రభు అంటున్నాడు ఇలా ప్రార్థన చేయండి అన్నాడు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము మీరు చెప్పగలరు పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరును గాక అంటున్నాడు. ఈ ప్రార్థనలో దైవ చిత్తము, దేవుని ప్రేమ, దేవుని రాజ్యము, దేవుడు ప్రభు రక్షకుడు, దేవుడు అనే మాట చాలా ఎక్కువసార్లు మనకు ఆ మాట మళ్ళీ గుర్తు చేస్తూ ఉంటాడు దేవుడు ప్రభు అయిన మాట. ఈ మాట మనం వింటున్నప్పుడల్లా మనం కూడా సరిగ్గా ప్రార్థన చేయడం నేర్చుకోవాలండి. ప్రార్థన చేయడానికి ప్రభుని అడగాలి, ప్రభు నాకు నేర్పించు. లోకంలో ఈ వార్తాపత్రికలు చదవడానికి కొంతమంది 2 గంటలు కేటాయించుకుంటారు, కొంతమంది గంట సేపు కేటాయించుకుంటారు. బైబిల్ చదవడానికి వారికి కనీసం 2 చాప్టర్స్ 2 అధ్యాయాలు చదవడానికైనా అట్లీస్ట్ ఒక చాప్టర్ వాక్యం చదవడానికి కూడా చాలా సమయం లేదు. చాలామంది మొబైల్ ఫోన్ చూస్తూ 2-3 గంటలు గడిపే వాళ్ళు కూడా ఉన్నారు. ఒకప్పుడు కొంతకాలం క్రితం 4 బజార్ల దగ్గర మా గ్రామాలలో కొంత అట్లా కూర్చునే వాళ్ళు నేను చూసేవాడిని పరిచర్యకి వెళ్ళేటప్పుడు. అందులో కొంతమంది విశ్వాసులు కూడా ఉండేవాళ్ళు, మా వాళ్ళు కూడా తెలియక. మేము పరిచర్యకి వెళ్ళేటప్పుడు వాళ్ళు అట్లా టైం పాస్ కూర్చునే వాళ్ళు అనమాట. వాళ్ళకు ప్రార్థన చేయడానికి ఇంకా పరిచయం రావడానికి వారికి కొంత టైం ఉండేది కాదా అంటే చాలా టైం ఉండేది, కానీ అట్లా కూర్చునేవాళ్ళు 2-3 గంటల కాలక్షేపం. అదేదో దేవుని సేవలో పరిచయలు వాడబడితే ఎంత మేలు. దేవుని ఇంటి శుభ్రం చేయగలిగితే, మందిరంలో ఎక్కడైనా పాడైన లైట్ కానీ, శుభ్రంగా లేని వాష్రూమ్స్ కానీ, ఏదైనా మందిరంలో వాయిద్యాలు కానీ, ఇంకేదైనా సమస్య కానీ ఉంటే వాటిని సరి చేయడానికి, బాగు చేయడానికి కొంత మన సొంత ధనాన్ని కూడా వెచ్చించగలిగితే ఎంత బాగుండు. సంఘములు అన్ని పనులు పరిచర్యలు ఒకరే చేయలేరు. దేవుని సేవలో పరిచర్యలో అందరూ ఒక్కొక్క బాధ్యతను పంచుకున్నప్పుడే గొప్ప పనులు జరుగుతాయి. మనం మన ఇంట్లో అన్ని పనులు పట్టించుకుంటాం. దేవుని ఇంటి సంగతి, దేవుని ఇంట్లో పరిచర్య పద్ధతులు ఏంటి, సంఘంలో ఉపవాస కూడిక కానీ, వార్షికోత్సవం కానీ, ప్రత్యేకమైన పండుగ కానీ, ఉన్నస్తుల సమాజపు కూడిక కానీ, స్త్రీల కూడికలు కానీ, దైవజనుల సమావేశాలు కానీ, ఇంకేదైనా అవుట్రీచ్ సభ కానీ ఇలాంటి జరుగుతున్నప్పుడు సంఘముగా బాధ్యత కలిగి ఉంటే ఎంత మేలండి. మనకున్న వాటిలో కొంత దేవుని పనికి మళ్లించడం ఎంత సంతోషం. అది ఆది సంఘం, ద ఫస్ట్ చర్చ్ ఇన్ ద న్యూ టెస్టమెంట్, కొత్త నిబంధన సంఘం దేవుని మందిరానికి వచ్చి వారికి ఉన్న విలువైన స్థిర చరాస్తుల మీద అపోస్తల పాదాల దగ్గర పెట్టారు. ఎంత కమిట్మెంట్ అండి అది. ఇప్పటి భాషలో చెప్పాలంటే, ఇప్పటి లెక్కలో చెప్పాలంటే, 1 ఎకరం అంటే కనీసం మా దగ్గర అయితే గ్రామాల్లో 50 నుంచి 70 లక్షలు 80 లక్షలు బలుకుతూ ఉంది. మామూలు గ్రామాల్లో భూమి ధర 1 ఎకరం 5 ఎకరాలు ఆసామి 5 × 1 70 అనుకుంటే దాదాపు ఒక 3.5 కోట్లు అన్నమాట. ఇంత పెద్ద ధనాన్ని తీసుకొచ్చి అపోస్తల పాదాల దగ్గర పెడుతున్నారు. వాళ్ళ విశ్వాసం ఎట్లుంది చూడండి. వారు ఏది తమది అనుకోనే లేదట. ఎంత ప్రయాసం, ఎంత త్యాగం అది. దేవుని కొరకు డబ్బు కావాల్సి సేవకులు చెప్పారు కానీ దేవుని సేవ విస్తరించడానికి ఈ విధంగా ఒక విశాలమైన భావనతో ఆలోచింపగలిగిన పరిస్థితి మన కుటుంబాల్లో, సంఘాల్లో ఉన్నప్పుడు మన సంఘాలు ఇట్లా ఉండవు. ప్రతి ఆదివారం దినాన ఒకరినైనా మన బంధుమిత్రులలో కొత్తవారిని ఆ మాట పక్కన పెట్టండి. మీ మాట వినేవారు, మీతో వచ్చేవారు, దేవుని ప్రేమను బట్టి మీతో నడిచేటువంటి మీ ప్రియ సహోదరులు సహోదరీలు, వారిని దేవుని సన్నిధికి నడిపించగలిగితే ఎంత బాగుండు. వారు దేవుని మందిరానికి రాగలిగితే, ఒక సహోదరుడు నీ తోటి సహోదరుని ఒకరిని తీసుకురాగలిగితే ఎంత బాగుండు. కనీసం వారం కాకపోయినా వారం విడిచి వారమైనా ఒక కొత్త ఆత్మను దేవుని సన్నిధి నడపగలిగితే ఎంత బాగుండు. మీ మందిరాలు జరిగే ప్రత్యేక కూడికల్లో ఒక కుటుంబాన్నైనా మీరు ఆహ్వానించి వారికి దేవుని వాక్యం వినిపించగలిగితే ఎంత బాగుండు. ఒకరోజు ఆ కార్యం సఫలం కాదంటారా? ప్రయాసపడితే దేవుడు కార్యం చేయలేడా? మనం ఎందుకు ప్రయాసపడలేకపోతున్నాం? విశ్వాసాన్ని మనతోనే ఉంచుకోవాలనుకుంటున్నామా? ఒకసారి వారితోనే విశ్వాసాన్ని ముగిస్తున్నారు కొన్ని కుటుంబాల్లో. వారి పిల్లలు రక్షణ పొందడం లేదు. సమయం వచ్చినప్పుడు అన్యులకు ఇస్తాం, పిల్లలు వివాహాలు కూడా చేస్తున్నారు. వారు యేసుప్రభును అమ్మేసిన ఇస్కరియోతు యూదాకు దగ్గర బంధువులు అవుతారని చెప్పొచ్చు. ఎందుకంటే వారు యేసుప్రభును అమ్మేసిన జాబితాలో ఉన్నారు. వివాహం వద్దని కాదు, ఉద్యోగం వద్దని కాదు, ఏదో ఒక ప్రయోజనాన్ని ఆశించి దేవుని సన్నిధిని కూడా నిర్లక్ష్య పెట్టేవారు చాలామంది మన మధ్యలో బయలుదేరుతూ ఉన్నారు. ప్రభు అంటాడు, జాగ్రత్త. ఈ ప్రత్యేక సందేశం ద్వారా దేవుని సేవకుడిగా, దైవజనుడిగా మీతో జ్ఞాపకం చేస్తున్నాను, యేసుప్రభును నమ్మే కార్యక్రమాన్ని మాత్రం చేయకండి. ప్రభువును మీరు స్తుతించండి, ఘనపరచండి. మీ జీవితం ద్వారా కొన్ని ఆత్మల రక్షణ పొందడానికి ఏది మంచిదో వాటిని ఎన్నుకొని ప్రభు కొరకు జీవించడానికి మీ హృదయాన్ని, మీ జీవితాన్ని మీరు క్రమబద్ధీకరించుకోండి, క్రమపరచుకోండి. ఎక్కడ క్రమం ఉందో అక్కడ దేవుడు ఉన్నాడు. ఎక్కడ క్రమశిక్షణ ఉందో అక్కడ దైవ వాక్యం వర్ధిల్లుతుంది. ఎక్కడైతే దేవుని వాక్యానికి లోబడి ప్రజలు ఉంటారో అక్కడ దైవ కార్యాలు చాలా విస్తారంగా జరుగుతాయి. మనం ఎందుకు ఈ విషయాన్ని ఆలోచన చేయడం లేదు? దేవుని సన్నిధికి వచ్చే మనం మనతోని విశ్వాసాన్ని ముగించాలనుకుంటే మన సంఘాల్లో తదుపరి ఏం చేయగలం? అందుకే ప్రభు మోషేతో అంటాడు, నీవు నీ పిల్లల పిల్లలు ఒకవేళ మర్చిపోతారేమో, ఈ ప్రజల యొక్క తర్వాత సంతతి యెహోవా ఎవరు అని అంటారేమో. ఆ తర్వాత రాయబడుతుంది కదండి,
మనం గమనించినట్టయితే యోసేపు నిరగని రాజట. నిర్గమకాండం ప్రారంభమవుతూనే ఉంటుంది, ఐగుప్తును ఏలనారంభించను. యోసేపు నిరగని రాజు. యోసేపు ఎందుకు ఎరగడైనా? యోసేపు ఏమన్నా మామూలు మనిషా? ఏదో ఒక ఊరికి, పట్టణానికి, ఒక చిన్న కాన్స్టిట్యున్సీకి, ఒక చిన్న లోక్సభ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తియా? ఒక చిన్న ప్రాంతానికి సంబంధించిన వ్యక్తియా? ప్రపంచమంతా గుర్తుపెట్టుకునే వ్యక్తి ఆయన. ప్రపంచానికి ధాన్యం అమ్మకం చేసినవాడు. ఫరో దగ్గర, ప్రపంచ రాజు దగ్గర ప్రధానమంత్రి ఆయన. ఆయన మర్చిపోవడం ఏంటి? ఆయన ఎరుగని ఒక రాజట. అదే దేశంలో ఎవరైనా యోసేపు హుయిజీ, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయన హెబ్రీయుడా? ఎక్కడైనా ఏ ప్రాంతం ఆయన తెలియదు. ఒక తెలియని ఒక తరుము చేసిందట. అందుకే ప్రభు ఆ ప్రారంభంలోనే నిర్గమకాండం చెప్పినట్టుగా మోషేతో ప్రభు అంటాడు, మోషే మర్చిపోద్దు సుమి, నా కార్యములు నా ప్రజలు మాట్లాడినట్టుగా నువ్వు త్రోవ నడుచున్నప్పుడు, నువ్వు ఇంట్లో కూర్చున్నప్పుడు నీ ఇంటి గౌనుల మీద, నీ ద్వారబంధముల మీద నా మాటలు వ్రాయించు అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఆ మాటలు వింటుండగా మోషే ఆ మాటలు ప్రజలకు వివరించినప్పుడు వాళ్ళు కూడా ఆ మాటలను తమ హృదయాల్లో ఉంచుకున్నారు. అందుకే మన ప్రొటెస్టెంట్ దేవాలయాల్లో, ప్రార్థన మందిరాల్లో యేసుప్రభు యొక్క ప్రతిమను మనం పెట్టం కానీ చక్కని వాక్యాలు పెడతాం. ఈ మధ్యనే మా మెయిన్ చర్చ్లో నందిపేట రెనోవేషన్ పనులు జరిగినాయి. ప్రభు ఎంతో దీవెనకరంగా రెనోవేషన్ పీవీసీ పనులు ఎంతో ఘనంగా చేసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. చాలా అద్భుతంగా మందిరాన్ని అలంకరించడానికి మా సంఘాల్లోని దేవుని బిడ్డలందరూ కూడా, ఎన్నో కుటుంబాలు వారి శక్తికి మించి ప్రయాసపడ్డారు. అది ఎంతో పెద్ద పని మా స్థాయికి, కానీ దేవుడు ఎంతో గొప్పగా పనిని ముగించినారు. సెంట్రల్ వాక్యాన్ని పెట్టేటప్పుడు చాలా రోజులుగా, ఒక 2 ఏళ్లుగా మేము సంఘంలో ప్రార్థన చేస్తున్నాం. మా మెయిన్ చర్చిలో, బ్రాంచీలలో దేవుడు ఒక మంచి వాక్యాన్ని ఇచ్చారు. కొంతమంది ప్రియ దైవజనులు, మా సహోదరులు చక్కగా వారు మాకు కొన్ని సలహాలు ఇచ్చారు. ఆ వాక్యాన్ని బిగించినప్పుడు ఎంత ఆనందమో, ఎంత సంతోషమో. అద్భుతమైన సెంట్రల్ లైటింగ్తో ఎన్నో వేల రూపాయల ఖరీదైన వాక్యాన్ని బిగిస్తున్నప్పుడు ఎంతో ఆనందం. ఓ పెద్ద కారు కొనుక్కుంటే ఆ కారు ఆశగలవని సంతోషపడతారు. ఓ పెద్ద బిల్డింగ్ కట్టించుకుంటే అంతస్తులు గలది ఆ యజమాని ఎంత ఆనందపడతారో నాకు తెలియదు, కానీ అంతకంటే చెప్పలేని ఆనందం దేవుని సన్నిధిలో ప్రభుకు ఒకటి చేయగలిగే కృప దేవుడు మాకు ఈ తరంలో భాగ్యాన్ని ఇచ్చాడు. కొన్ని మందిరాలు కట్టే కృప, కొన్ని వందల మంది ప్రభుత్వం నడిపించే భాగ్యం, ప్రభు కొరకు కొన్ని వేల కొలది సభలు, సమావేశాలు నిర్వహించే కృప దేవుడు అచిరకాలంలో ఎన్నికలేని నాకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. మా సహకారులను దేవుడు లేపుతూ, సేవను విస్తరింపజేస్తూ, టీవీ ముఖంగా, సోషల్ మీడియా ముఖంగా మీ వద్దకు రావడానికి ఒక పేరెనిక గల సంస్థగా, ఒక చిన్న గ్రామంలోని సంస్థ ద్వారా దేవుడు మరి మా యొక్క నెట్వర్క్ను దేవుడు ఎన్నో ప్రాంతాలకు, ఎన్నో దేశాలకు విస్తరింపజేస్తున్నారు. ఎందుకంటే మాకు ప్రార్థన భాగస్తుల యొక్క ప్రేమ, దేవుని ప్రేమించేటువంటి, దేవుని మనసు కలిగినటువంటి పరిశుద్ధుల యొక్క కనిటి ప్రార్థనలు మా వెనుకలు ఉన్నాయి అనే విషయాన్ని నేను మీకు మనవి చేస్తూ జ్ఞాపకం చేస్తున్నాను. పిల్లలని జ్ఞాపకం చేసే మాట, మనం ఇలాంటి మనసుతో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవునికి స్తోత్రగానము చేయవారుగా మారతాం. మన స్తోత్రాలు దేవుని దగ్గరికి వెళ్తాయి. మన స్తుతులు మళ్ళీ అవి భూమి మీదకి రావు కదా, ఆ స్తోత్రాలు దేవుని దగ్గర ఉండిపోతాయి. ప్రార్థనలు వెళ్తాయి, ప్రభు నుంచి జవాబు తీసుకుంటాయి, మళ్ళీ భూమి మీదకి వస్తాయి జవాబుగా. స్తోత్రం దేవుని దగ్గరికి వెళ్ళిపోయేది. అందుకే స్తోత్రం చెల్లిస్తూనే ఉండాలి. ఒక పాట ఉంటుంది కదండి, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలుల్లో తలంచి స్తోత్రం చెల్లింతుము. ఆ స్తోత్రాలు చెల్లించడం మానొద్దండి. ఉదయం పూట, పగలు, రాత్రి సోదరులు మీ వంట పని, సొంత పని, ఇంటి పని అయిపోయిన తర్వాత కాస్త సమయం దొరికితే ఒక అరగంట సేపు దయచేసి ప్రభును స్తుతిస్తూ పాటలు పాడండి, ప్రార్థన చేయండి. ఆ తర్వాత మీరు మంచి ప్రార్థన పరులు అవుతారు. 5 నిమిషాలతో ప్రారంభించేయండి, జస్ట్ 5 minutes. రేపు ఇంకొక 5 నిమిషాలు పెంచుకోండి, లేక ఒక వారం తర్వాత పెంచుకోండి. ఆ తర్వాత మరొక 5 నిమిషాలు పెంచుకోండి. మీరు ఒక నెల తిరిగేలోపు 15 నిమిషాలు ప్రార్థన చేసే భాగస్తులు ఉంటారు. ఎంతో మేలు. 15 నిమిషాలు ప్రార్థించే, ఎడతే కన్నీటితో ప్రార్థించే సహోదరులు సంఘములు ఉంటే ఇప్పుడున్న సంఘాల్లో పరిస్థితులు సమూలంగా మారతాయి. మీ ప్రార్థన మీ కుటుంబ యజమానుని, మీ తండ్రిని, మీ తల్లిని, మీ కుమారుణ్ణి, కుమార్తెను, లేక మీ భర్తను, లేక మీ భార్యను, లేక మీ పిల్లలను, లేక మీ పిల్లల పిల్లలను మార్చగలదండి. ప్రార్థనే కదా శ్రేష్ఠాయుధం. ప్రార్థనలు గడుపుట ఎంత మేలు. అందుకే దావీదు అంటాడు, దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము అంటున్నాడు. రెండో మాట జ్ఞాపకం చేస్తాను. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదిరిన ఇశ్రాయేలులను పోగు చేయవాడు. దేవుడే యెరూషలేమును కట్టువాడు అంటున్నాడు. యెరూషలేము అనగా శాంతి నిలయం. బైబిల్ యెరూషలేము అన్న మాట భూమి మీద ఉన్న దేవుని మందిరాన్ని గుర్తు. సియోన్ అనే మాట పరలోకంలో ఉన్న దేవుని నిబంధన మందిరానికి సాదృశ్యం. జీవన్ అనేది పరలోకంలోని మందిరం, జెరూసలేం అనేది భూమి మీద ఉన్న దేవుని మందిరం. ఈ రెండింటి నుంచి మన జీవితానికి ఒక కనెక్టివిటీ ఉన్నది. We have a special connectivity with the both churches. One is from heaven, another is on the earth. ఈ యొక్క జెరూసలేం నుండి, యెరూషలేం నుండి దేవుడు మనకు సమాధానాన్ని ప్రకటిస్తున్నాడు. అందుకే 108 కీర్తనలు అంటాడు, ఆయన యెరూషలేంలో నీకు సమాధానం కలుగును గాక అంటాడు. సో యెరూషలేం నుండి సమాధానాన్ని, ఈ యొక్క సంతోషాన్ని, కృపను దేవుడు మరి విస్తరింప చేయాలని కోరుతున్నాడు. అందుకే యెరూషలేమును కట్టుట అనగా సంఘమును కట్టుట. పాడిపోయిన పరిస్థితులు, శిథిలమైన పరిస్థితులు, అన్యాక్రాంతమైన పరిస్థితులు, నష్టపోయిన పరిస్థితులు, జీవితంలో చెదిరిపోయిన పరిస్థితులన్నీ కట్టబడాలి. సంఘానికి వచ్చినప్పుడు ఈ ఆదరణ మీరు పొందుతారు. ఒకరి హెచ్చరిక ద్వారా అయినా, ప్రేమపూర్వకమైన మాట ద్వారా అయినా, ఒకరి దేవుని వాక్యం ద్వారా అయినా, మాట ద్వారా అయినా, ఒక సాక్ష్యం ద్వారా అయినా దేవుడు ఆదరిస్తూ ఉంటాడు. అది నేను ఇబ్బంది పెట్టాలని కాదు, నేను గద్దించాలని కూడా కాదు. నేను గద్దించడానికి గొప్ప ఆదరణ ఉన్నది. దేవుని మాట నేను గద్దిస్తుంటే వాటికి లోపడడం ఎంతో మేలు స్నేహితులారా. గమనించినట్టయితే
దేవుడు యెరూషలేమును కట్టుచున్న దినములివి. యెహోవా యెరూషలేమును కట్టువాడు, చెదిరిన ఇశ్రాయేలును పోగు చేయవాడు. చెదిరిపోయిన పరిస్థితులు, చెదిరిపోయిన కుటుంబాలు, ఈరోజు కుటుంబాలు చెదిరిపోతున్నాయి, మనస్సులు చెదిరిపోతున్నాయి, సంఘంలో బాధ్యత గల వ్యక్తులు చెదిరిపోతున్నారు. ఇలాంటి కన్నీళ్ల మధ్య దేవుడు తన ప్రజలను పోగు చేయవాడనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. చివరి మాటతో సందేశాన్ని ముగిస్తాను. 3వ వచనంలో, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములు కట్టు దేవుడు. గుండె చెదిరి ఉందా? పరిస్థితులు ప్రతికూలంగా మారుట చేత, జీవితం చిద్రంగా మారుట చేత, చదులమైన పరిస్థితులు, గుండె చెదిరిన పరిస్థితులు, మార్పు లేని పరిస్థితులు, ఆదరణ లేని పరిస్థితులు దేవుడు కట్టుటకు ఇష్టపడుతున్నాడు. ఆయన కట్టువాడే కాదు, ఆయన చెదిరిన పరిస్థితులను బాగు చేయవాడు. ద లార్డ్ హూ రీబిల్డ్స్ ద హోమ్, రీబిల్డ్స్ ద సిచ్యువేషన్స్, రీబిల్డ్స్ ద ఫినాన్సెస్. దేవుడు అన్నింటినీ ఆయన కట్టువాడు ఉండాలని కోరుతున్నాడు. కట్టు దేవుని పిలుస్తావా? అందుకే జక్కయ్య పిలవాలనుకున్నాను, పిలువలేకపోయాడు. ఎందుకంటే ఎరుకో మహానగరంలో ప్రభు తన ఇంటికి రాగలిగేంత అర్హుని తను కాదని నమ్ముకున్నాడు. కానీ ప్రభు అన్నాడు, అడగకు మునిపే, జక్కయ్య నేడు నేను నీ ఇంట్లో ఉండవలసింది. ముగిస్తూ జ్ఞాపకం చేస్తాను, ప్రభు నేడు మీ ఇంట్లో ఉండాలనుకుంటున్నారు, మీ హృదయంలో ఉండాలనుకుంటున్నారు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మా పరలోకపు తండ్రి, అద్భుతమైన అమితమైన మీ ప్రేమను దయని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. మీరు మా మధ్యలో ఉన్నందుకు స్తోత్రాలు. మీరు మాతో కార్యం చేయి దేవుడుగా నిలిచి ఉన్నందుకు స్తోత్రాలు. నీ ప్రజల యొక్క ప్రతి కన్నీటిని మీరు తుడిచి దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు. పగిలిపోయిన పరిస్థితులు, పగిలిపోయిన జీవితపు కన్నీటి మధ్య నీ బిడ్డలు కన్నీళ్లతో ప్రార్థిస్తుండగా వారి ప్రతి నష్టాన్ని, వారి ప్రతి కన్నీళ్లను, వారి ప్రతి శ్రమను మీరు ఆనంద నాట్యముగా చేయండి. నీ ప్రజలకు ప్రతి కీడును దూరపరచండి. ప్రతి సంతోషంగా వివాహ దినాన్ని, వార్షికోత్సవాన్ని, అలాగే ప్రభు జన్మదినోత్సవాన్ని జరిపించుకొచ్చిన మా ప్రియులను మీరు దీవించండి. మీ ఆశీస్సులు, దీవెనలు, సమృద్ధి మీరు దయచేయండి. అలాగే విద్యాభ్యాసంలో బిడ్డలను, ఉద్యోగార్థుల బిడ్డలను, వివాహ దీవెనకు ప్రార్థిస్తున్న బిడ్డలను, సంతాన దీవెనకు ప్రార్థిస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించండి. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్న కుటుంబాన్ని మీరు దీవించండి. ఇంకా అనేక ఇలాంటి పరిశుద్ధులు దేవుని పని కొరకు ముందుకు రావడానికి, తద్వారా దీన ప్రజల యొక్క కన్నీటి వేదనలు ముగించబడి ఆనంద పరవశులు మీరు సేవించడానికి సహాయించండి. చూడొచ్చేసి సంపూర్ణ స్వార్థ సంఘములను, పరిచర్యలను, ఈ యొక్క టీవీ కార్యక్రమానికి ఇతోధికంగా దేవుని ప్రేమను బట్టి ప్రార్థిస్తూ సహకరిస్తున్న దేవుని సంఘం అంతటిని మీరు దీవించండి. గాస్పెల్ టీవీ యాజమాన్య సిబ్బందిని మీరు ఆశీర్వదించండి. యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమయు, ప్రభు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సదా మనందరికీ తోడైండును గాక, ఆమేన్. చాలా సంతోషం ప్రియులారా మీతో దేవుని వాక్యాన్ని పంచుకోవడం. ప్రతి వారం మీరు ఈ కార్యక్రమాన్ని తప్పక చూడండి, వీక్షించండి. స్క్రోల్ నెంబర్స్కి మీ ప్రార్థన విన్నపాలు మాకు తెలియపరచండి. వారు తప్పక ప్రభుత్వాలు ప్రార్థించగల. మీకు మేలు పొందినప్పుడు, మీరు దేవుని చేత కనికరింపబడి మీరు సముచితమైన సహాయం పొందినప్పుడు తప్పక మాకు తెలియపరిస్తే ప్రభుని స్తుతిస్తాం. మీకు దీవెనకరంగా ఈ కార్యక్రమాన్ని మీరు కూడా స్పాన్సర్ చేయవచ్చు. తద్వారా అనేక వేల మందికి ఒకేసారి దేవుని వాక్యాన్ని పంపడానికి మీరు కూడా ఒక సాధనంగా వాడబడవచ్చు. దేవుని మహాకృప మనందరికీ తోడైంది గాక. తిరిగి మరి వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు దేవుని కృప మనల్ని బలపరిచి నడిపించును గాక, ఆమేన్.